ఏపీ ప్రభుత్వం కౌశలం పేరిట వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సచివాలయంలోనూ కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ మధ్య వచ్చిన కమెంట్స్ చూసినట్లయితే ఈ కౌశలం వెబ్సైట్లో మేము రిజిస్టర్ అవుతుంటే ఆధార్ నాట్ ఫౌండ్ అని అయితే వస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటనేది అడుగుతున్నారు. ఈ విధంగా ఆధార్ నాట్ ఫౌండ్ అని రావడానికి కారణం ఏంటి అంటే, ఎవరికైతే ఈ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెయిల్స్ వచ్చాయో, అంటే మెయిల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ జనరల్ మెసేజ్ కానీ ఈ విధంగా ఏదో ఒక రకంగా మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలి, ఎప్పుడు రాయాలి అనేసి మెయిల్స్ ఎవరికైతే వచ్చాయో అలా వచ్చిన వారు మాత్రమే ఈ కౌశలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంది. అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న వారందరూ కూడా ప్రెజెంట్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. మీరు ఈ వెబ్సైట్లో మళ్ళీ లాగిన్ అవ్వాలి అంటే తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి మెయిల్ కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ లేదంటే జనరల్ మెసేజ్ కానీ రావాల్సి ఉంటుంది. అలా మెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా మళ్ళీ కౌశల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని లాగిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే, మేము రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసాము. దానికి సంబంధించి మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎలా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు. దానికి కూడా అవకాశం అయితే ఉంది, కానీ ఎగ్జామ్ రాసిన వెంటనే స్కోర్ అయితే అంటే మార్క్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు, కానీ తర్వాత రోజు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క మార్క్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను, చూడండి. ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మీరు ఇప్పటికే ఈ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని మీరు ముందుగా ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు మొబైల్లో ఈ విధంగా లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అయితే ఇస్తారు. పాస్వర్డ్ వచ్చేసి మీరు గతంలో టెస్ట్ రాసే ముందు క్రియేట్ చేసుకున్నారు కదా, పాస్వర్డ్ అయితే ఇస్తారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీ యొక్క పేరు అలాగే మిగిలిన వివరాలు అయితే ఆ వెబ్సైట్లో ఉన్న వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మార్క్స్ అనేవి చెక్ చేసుకోవడం కోసం అక్కడ డాష్ బోర్డ్లోనే, అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ అని అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఈ విధంగా రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా. ఆ రెండు ఆప్షన్ల కింద వ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఆ వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చిన మార్క్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించి ఏమో గ్రేడ్లు ఇచ్చారు, ఇక స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి ఏమో మార్కులు ఇచ్చారు. ఈ విధంగా మీరు గ్రేడ్ అలాగే మార్క్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వ్యూ రిజల్ట్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాండిడేట్కి ఓవరాల్ స్కోర్ అయితే చూపిస్తుంది, 100కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేసి. ఈ విధంగా మార్కులు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి. ఇక కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కోసం ఆ ఆప్షన్ కిందే వ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి గ్రేడ్ అయితే ఇచ్చారు, ఆ గ్రేడ్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మొబైల్లోనే మీ యొక్క మార్క్స్ అలాగే స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు, అంటే గ్రేడ్ అలాగే మార్క్స్ రెండు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక ప్రశ్న చూసినట్లయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మేబీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చదువు పూర్తి చేసుకున్న వారు ఉంటూనే ఉంటారు కాబట్టి ఇది కంటిన్యూస్గా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందిని కలిసినట్లయితే వారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి అయితే అప్లై చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే సర్వర్ అయితే వర్క్ అవుతుంది. సో సచివాలయ సిబ్బందిని అయితే కాంటాక్ట్ అవ్వండి.